ఓం నమ శివాయ శివాయ గురవే నమ. ఓం గంగాడపతే నమ. ఐం సరస్వత్యే నమ. శివాయ గురవే నమ. జయ గురు దత్తాత్రేయాయ నమో నమ. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితాః నమస్తస్యై 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 నమో నమ. శ్రీమాత్రే నమో నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తే మహ్యం మేధాం ప్రజ్ఞం ప్రయచ్చస్వ. జయ గురు దత్తాత్రేయ నమ. క్రీం మహాకాళికాయ నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. ప్రధానంగా మీకంతా కూడా గోచారరీత్యా ఈ యొక్క జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వీక్షణ అంతా కూడా ఏ రకంగా ఉంటుంది, గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా నవగ్రహాలంతా కూడా ఆధీనంలో మానవ జీవిత విధానం అంతా కూడా ఉంటుంది. ప్రధానంగా అంతా కూడా మానవులు చేసుకునే కర్మ అనుసారంగా జీవన విధానం ఉంటుంది. కావున ప్రధానంగా ఈ యొక్క నవగ్రహాల స్థితిగతి ఇప్పుడున్న స్థితి ఏంటిదంటే ప్రధానంగా కాలసర్ప యోగంలో ఉండడం. ఈ యొక్క కాలసర్ప యోగంలో ఉన్న నవగ్రహాలన్నీ కూడా రాహుకేతు మధ్యలోనే ఉన్నాయి. నవగ్రహాలన్నీ కూడా రాహుకేతు మధ్యలోనే ఉండడం వల్ల కాలసర్ప యోగంలో ఉండడం అనేది జరుగుతుంటుంది. ప్రధానంగా ఇక్కడ అంగారకుడు ఇక్కడ కేతుతో పాటు సింహరాశిలో సంచారం చేయడం 45 రోజుల దాకా సంచారం చేస్తుంటారు. ఇక్కడ అంగారకుడు అంతా కూడా బయటికి రావడం జరుగుతుంది. ప్రధానంగా కన్యారాశిలో సంచారం అంతా కూడా జూలై మాసంలో 28వ తారీఖు రోజున ప్రత్యేకంగా అంతా కూడా కన్యారాశిలో సంచారం చేయడం. ప్రధానంగా కన్యారాశిలో కూడా చంద్రుడు మరియు అంగారకుడు ఈ యొక్క యోగంలో చంద్రమంగళ యోగంలో ఉండడం మరియు సప్తమ దృష్టి అంతా కూడా శని యొక్క వీక్షణ అంతా కూడా అంగారకుడి మీద చంద్రుడి మీద కన్యారాశిలో పడ్డం అనేది సమసప్తక వీక్షణ అనేది పడ్డం అంతా కూడా నవగ్రహాల యొక్క స్థితిగతి కలయిక అంతా కూడా ఈ రకంగా ఉండడం. ఈ స్థితిగతి అంతా కూడా ఏ రకంగా జూలై నెల మాస ఫలితాల్లో అంతా కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి, అధికంగా ధనాదాయం పెరగడానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి, వివిధ వృత్తుల వాళ్ళకి కానీ వ్యవసాయ రంగంలో వాళ్ళకి కానీ ఆషాఢ మాసం అంతా కూడా ప్రారంభమైంది. అంతా కూడా పాడి పంట అంతా కూడా సస్యామలంగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటారు. కావున ప్రధానంగా అందరికీ కూడా అష్టైశ్వర్య యోగం వచ్చే విధంగా పరిష్కారాలంతా కూడా చెప్పడం, నవగ్రహ దోష నివారణం అంతా కూడా ఈ రకంగా ఆచరించాలి. ప్రధానంగా అంతా కూడా ఈ యొక్క స్థితి నుంచి బయటపడడానికి ప్రధానంగా ఈ యొక్క దుర్దోషాలు ఏమన్నా ఉంటే కనుక గోచారరీత్యా ఆ దోషాల నుంచి బయటపడడానికి ప్రధానంగా వ్యాపారం అభివృద్ధి కావాలన్నా, ఉద్యోగాల్లో మార్పులు కావాలన్నా, ఉద్యోగంలో అభివృద్ధి కావాలన్నా ఎటువంటి పరిష్కారాలు యజ్ఞాతికరితలు చేసుకోవాలి. ప్రధానంగా అంతా కూడా చెప్పడం, మీరు వీడియో అంతా కూడా చూడండి. ఆఖరిలో మీకు అంతా కూడా పరిష్కారం చెప్తూ ఉంటాం. తద్వారా మీకంతా కూడా అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి, లక్ష్మీకి ఉపయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. కావున ప్రతి ఒక్క వీడియో అంతా కూడా ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది. శ్రద్ధగా అంతా కూడా వినండి. తద్వారా మీరంతా కూడా మేము చెప్పే పరిష్కారాలతో కూడా ఆచరించుకుంటే కనుక అష్టైశ్వర్య యోగం రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా అందరికీ కూడా ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా అందరికి కూడా వారాహిదేవి ఆరాధన సాత్విక రూపంలో అంతా కూడా చేయడం వల్ల సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రత్యేకంగా వారాహిదేవికి అంతా కూడా దద్దోజనము, పులిహోర, బెల్లం పరవన్నం అంతా కూడా నివేదన చేయడం వల్ల వార్తాళిన్యే నమః, వరాహముఖిన్యే నమః, సర్వమంగళ విగ్రహాయ నమః, పంచమ్యే నమః, సమయ సంకేతాయ నమః, సమయేశ్వర్యే నమః, దండనాదాయ నమః, సైన్యాధిక్షాయ నమః ఇటువంటి నామాలతోటి, కురుకుళ్ళాయ నమః, కోలముఖిన్యే నమః అని నామాలతోటి అమ్మవారంతా కూడా వరాహముఖి వారాహిదేవి సర్వశత్రు భావ నివారణి అంతా కూడా శత్రు సంహార రూపంగా ఉంటుంది. శత్రు వయ్యాల నుంచి బయటపడే రకంగా ఉంటుంది. సర్వగ్రహ దోష నివారణగా ఉంటుంది. అమ్మవారంతా కూడా అఖండ పుణ్యఫలాయం ఇచ్చే విధంగా ఈ యొక్క నామాలతో నిత్యమంతా కూడా కుంకుమార్చిన విధానంగా నిత్యం కూడా చేసుకుంటూ ఉండండి. తద్వారా అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి వారాహి నవరాత్రులు అంతా కూడా మీకు మంచి యోగకరంగా జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రత్యేకంగా ఎవరైతే కనుక ఈ యొక్క అఖండమైన పుణ్యఫలితం ఇచ్చే విధంగా జూలై మాసంలో వచ్చే ఈ యొక్క పరిష్కారాలంతా కూడా చేసుకుంటారు. గ్రహస్థితి స్తంభంలో ఉండే విధంగా రాహుకేతు మధ్యలో నవగ్రహాలన్నీ కూడా స్థితిగతి ఉన్నాయి. నవగ్రహాలన్నీ కూడా వాళ్ళ యొక్క భావాలంతా కూడా ఫలితాలంతా కూడా సంపూర్ణంగా ఈలేని పరిస్థితిలో ఉన్నారు. కావున ఈ యొక్క కాలసర్ప దోషం నుంచి బయటపడిన గ్రహాలన్నీ కూడా అఖండమైన తేజోరూపంగా ఉంటాయి, బలంగా ఉంటాయి. కావున ఆ గ్రహస్థితి అంతా కూడా ఏ రకంగా మెరుగుపడుతుంది, మెరుగుపడడం వల్ల ధనాదాయం ఏ రకంగా వస్తుంది, అష్టైశ్వర్య యోగం ఏ రకంగా వస్తుంది, స్థిరాస్తి కొనుక్కోవాలంటే ఎటువంటి పరిష్కారాలు ఆచరించుకోవాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. మీకు అంతా కూడా శ్రద్ధగా వినండి. కుంభరాశి జాతకులకి విశేషించి ఈ యొక్క జూలై మాస ఫలితాల్లో భాగంగా అంగారకుడు అంతా కూడా చంద్రమంగళ యోగంలో ప్రవేశం చేయడం, ప్రధానంగా రాహుకేతు దోషాల నుంచి బయటపడడం, గ్రహాలన్నీ కూడా
విశేషమైన పుణ్య ఫలితాలు ఇచ్చే పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే కుంభరాశి జాతకులంతా కూడా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు. మీరంతా కూడా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం శ్రేయదాయకంగా ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఆంజనేయ స్వామి వారికి తమలపాకు పూజ, సింధూర అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం, 108 ప్రదక్షిణాలు ప్రతినిత్యం కూడా ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో చేయడం వల్ల మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. పంచమస్త గురుయోగం అంతా కూడా విపరీతంగా మీకంతా కూడా గురుబలం కుదరడానికి ఆస్కారం ఉంది. మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరగడానికి, విశేషంగా మీరు వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి మంచి అవకాశాలు సిద్ధిస్తుంటాయి. వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకోవచ్చు, మంచి అవకాశాలు సిద్ధిస్తాయి. శీఘ్రంగా వివాహ యోగం కావాలి అంటే కనుక, గురువు కటాక్షం కలగాలి అంటే కనుక జన్మజాతకంలో బృహస్పతి అంతా కూడా ఏ రకంగా ఉన్నారు, శుక్రుడు అంతా కూడా ఏ రకంగా ఉన్నారు, సప్తమాధిపతి, అష్టమాధిపతి, ద్వితీయాధిపతి, పంచమాధిపతి అంతా కూడా ఏ రకంగా ఉన్నారో చూసుకోవాల్సి ఉంటుంది. జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున ఈ జాతకాన్ని అంతా కూడా జ్యోతిష్ పండితులతో చూపించుకొని పరిష్కారం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. వ్యాపారస్తులకి మంచి లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేయండి, మంచి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంటుంది. ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధనలో భాగంగా ఎవరైతే కనుక ఖడ్గమల స్తోత్రాన్ని పట్టం చేసుకుంటుంటారో మంచి అవకాశాలు తీర్చడానికి అవకాశం ఉంటుంది. ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేసుకోండి, మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా చంద్రమంగళ యోగంలో ఉంటున్నారు కావున 45 రోజుల దాకా ఉంటుంది. యోగం అంతా కూడా మంచి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంటుంది. ప్రధానంగా అంగారకుడు అంతా కూడా చంద్రుడితో పాటు కలిసి ఉండడం, కన్యారాశిలో అంతా కూడా ఉండడం అంతా కూడా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంది. ప్రతినిత్యం కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అవకాశం ఉంటాయి కనుక సుబ్రహ్మణ్య స్వామికి కళ్యాణం చేయించడం వల్ల మంచి ఫలితాలు వస్తుంది. శీఘ్ర కళ్యాణ యోగం జరగడానికి ఆస్కారం ఉంటుంది. వెంకటేశ్వర స్వామి కళ్యాణం కానీ, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం కానీ చేసుకోవడం వల్ల, పుణ్యక్షేత్రంలో ఆచరించడం వల్ల మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం, స్మరణ మాత్రైన సంతుష్టాయన నామాన్ని జపం చేసుకోవడం, దత్తాత్రేయాయ శరణం మమ నామాన్ని జపం చేసుకోవడం, ఓం అరుణాచలేశ్వరాయ నమః నామాన్ని జపం చేసుకోవడం మంచి ఫలితాలు ఇస్తుంది. ప్రధానంగా మీరు మహాలక్ష్మి కవచాన్ని కానీ, మహాలక్ష్మి సహస్రనామాన్ని కానీ ప్రతినిత్యం కూడా వింటూ ఉండడం వల్ల మంచి ఫలితాలు లభిస్తూ ఉంటాయి. ఎవరైతే కనుక ఈ యొక్క వ్యాపారం అభివృద్ధి కోసం ప్రయత్నం చేసుకుంటారో, వ్యాపార స్థానంలో లక్ష్మీ కుబేర యంత్రాన్ని స్థాపన చేసుకోవాలి. తద్వారా మీకంతా కూడా ధన ఆకర్షణ పెరగడానికి, ధన ధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క శనీశ్వర ప్రీతికరంగా తిలలు దానం చేసుకోవడం యొక్కరంగా ఉంటుంది. బృహస్పతికి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం వల్ల గురుకటాక్షం లభిస్తుంది. ప్రధానంగా కలత్రకారకుడైన శుక్రుడికి ప్రీతికరంగా ఈ యొక్క బొబ్బర్లు దానం చేసుకోవడం యొక్కరంగా ఉంటుంది. చంద్రుడికి ప్రీతికరంగా బియ్యాన్ని దానం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయంలో దానిమ్మ పళ్ళని దానం చేయండి, మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది. శ్రీమాత్రే.